నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ కుచ్కుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విద్యే మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాన అవకాశాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములను జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కిండు అతనికి వారం రత్నం కూడా ఇచ్చి మనం గవర్నమెంట్ అతన్ని గౌరవించడం జరిగింది. మరి విద్యార్థులు ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడను, అందరూ తెలిసిన విషయమే అంబేద్కర్ గారి గురించి. ముఖ్యంగా విద్యార్థులు మన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదువుకొని మరి ధనం కంటే విజ్ఞానమే గొప్పది, ధనం కంటే విజ్ఞానమే గొప్పదని దాన్ని తీసుకొని బాగా కష్టపడి చదివి మరి మీరు కూడా అంబేద్కర్ లాగా ఉన్నత స్థానంలో అధిరోహించి మరి గొప్ప పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరూ కూడా. చాలా మంది బైక్లో పోయినప్పుడు హెల్మెట్ వేసుకోకపోవడం, ఇప్పుడు చూడండి ఒక్క హెల్మెట్ అయినా మీకు అక్కడ కనబడదు. ఓవర్ స్పీడింగ్ చేయడం, రాంగ్ రూట్లో రావడం, లేదంటే తాగేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయడము. సో ఇట్లా రకరకాలుగా కారణాల వల్ల మనకు రోజు రోజుకి కూడా చాలా రకాల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ యాక్సిడెంట్ జరగకుండా మనము నివారించాలి. దాంట్లో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మనం అరైవ్ అలైవ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మిగతా అందరూ కూడా రోజు మనం అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే ర్యాలీస్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. మనం అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏమని అంటే ఈ రోడ్డు భద్రతా నియమాలను మనం పాటిస్తాము. అందుకంటే ఒక యాక్సిడెంట్ అయిందంటే అందులో ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. నిన్న గ్రామ సభ పెట్టి కూడా ఒక దగ్గర మాట్లాడితే ఒక ఫాదర్, అంటే చిన్నపిల్లలు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న చిన్నపిల్లల ఫాదరు అది రోడ్డు మీద ఓవర్ స్పీడ్ పోయి చనిపోతే హెల్మెట్ లేదు, చనిపోయింది. అక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారంటే 2 పిల్లలు, ఆ ఫాదర్ చనిపోయిండు, లేరు వాళ్ళ వైఫ్, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ లేదు, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళ ఫాదరు మదర్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం లేదు, వీళ్ళందరూ కూడా ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళే. సో చాలా వరకు యాక్సిడెంట్స్ అయ్యే అన్నీ కూడా
ఇట్లా డిపెండ్ అయిన వాళ్ళే 20 నుంచి 35 సంవత్సరాలు ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తారో వాళ్ళే ఎక్కువ బలవుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన రోడ్డు భద్రత నియమాలను పాటించాలి. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఈ 99 రోజుల్లో భాగంగా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము. సో ఈ అంబేద్కర్ దగ్గరే మనం ప్రతిజ్ఞ చేసుకుంటే అందరూ ఫాలో అవుతారని చెప్పి చేసుకుంటున్నాము. సో కాబట్టి ఈ సందర్భంగా ఎలా తీర్చిదిద్దాలి, సమాజం ఎలా వారిని గౌరవించాలి, అన్ని పద్యంలో రూపంలో మోడల్ రూపంలో అన్నీ చెప్పాడు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం అందరం ఈరోజు ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే అది కూడా ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తే. ఈ ప్రజాస్వామ్యంలో మంచి చేయాలనుకుంటే మనం ఏదన్నా చేయొచ్చు అనే విధంగా ఈరోజు ఆయన డెమోక్రటిక్ వేగా మనకు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఆయన కాన్స్టిట్యూషన్